హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ ఎర్ర కందిపప్పుతో తోటకూర కూర ఎలా చేయాలో చూద్దామండి. కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు తోటకూర తీసుకోండి, ఒక కప్పు ఎర్ర కందిపప్పు అండి. 5 మినిట్స్ నానబెట్టుకుని ఉంచుకున్నానండి నేను. ఒక 2 స్పూన్స్ శనగపప్పు అండి పచ్చిది, ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర, కొద్దిగా పోపు సామాన్లు అండి, ఆవాలు, మినపప్పు, కొద్దిగా జీలకర్ర అండి, ఒక 5-6 ఎండుమిర్చి అండి పోపుకి పొడి చేసుకోవడానికి, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా సాల్ట్, ఒక టమాటా తీసుకున్నాను, ఒక ఆనియన్ అండి పొడుగ్గా స్లైసెస్లో కట్ చేసుకున్నాను, ఒక స్పూన్ ధనియాలండి, చిన్న ముద్ద అండి చింతపండు, కొద్దిగా పసుపు, కొద్దిగా ఆయిల్ అండి 2-3 స్పూన్స్ అయితే చాలు. ఇదిగోండి, ఒక గిన్నెలోకి కొద్దిగా వాటర్, కందిపప్పు తీసుకున్నాను, కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను ఉడికించుకోవడానికి. ఇది పొడి పొడిగా ఉడికించుకోవాలండి. అది ఉడికే లోపల మనం పప్పులు వేయించుకుందామండి. 1 స్పూన్ నూనె తీసుకున్నాను. ఇదిగోండి శనగపప్పు, కొద్దిగా జీలకర్ర, హాఫ్ స్పూన్ జీలకర్ర అండి, 1 స్పూన్ ధనియాలు, 3 వేపించుకోవాలండి. ఇక 3 ఎండుమిర్చి వేస్తున్నానండి కొద్దిగా కారం కోసం. అన్నీ వేపించుకొని పెట్టుకోవాలండి, పొడి చేసుకోవాలి ఇవి. ఇదిగోండి పప్పులు వేపించుకున్నాను నేను, వేపించుకొని పక్కన పెట్టుకోవాలండి. ఒక 2 స్పూన్స్ నూనె పోసుకొని పోపు వేసుకుందామండి. ఇందులో కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, మినపప్పు అండి, ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు అండి, ఇదిగోండి ఇందులో ఆనియన్స్ వేసుకుంటున్నాం. ఒక ఆనియన్ పీసెస్ కొద్దిగా ఫ్రై అవనివ్వాలి. ఇదిగోండి కొద్దిగా ఎర్రగా వేగిన ఆనియన్స్, ఇందులో టమాటాలు వేసుకుంటున్నాం. ఒక టమాటా కాయ మొత్తం అండి పీసెస్ వేసుకొని వేసుకుంటున్నాను నేను. ఇందులోనే తోటకూర కూడా వేసేసుకుంటున్నాను అండి. ఇది 1 నిమిషం మగ్గనివ్వాలండి, ఉడికితే బాగుంటుంది. ఇది ఇలాగే వాటర్తో ఉడికిపోతుంది. ఇదిగోండి ఇది చల్లారేనండి, మిక్సీలో వేసుకుంటున్నాను నేను. కొద్దిగా చింతపండు, కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నాను నేను. మిక్సీ పొడి చేసుకుంటానండి మిక్సీలో అన్నీ. ఇదిగోండి దగ్గరగా ఉడికిపోయింది తోటకూర, టమాటాలు అన్నీ. టమాటాలో ఉన్న నీళ్ళతోని, తోటకూరలో ఉన్న కొంచెం నీళ్ళతోనే ఉడికిపోద్దండి, మొత్తం మగ్గిపోద్ది. దీంట్లో కందిపప్పు కలుపుకున్నాం. ఇలా పలుకుగా ఉడికించుకోండి, కొద్దిగా వాటర్ పోసుకొని. ఎక్కువ వాటర్ పోసుకోవద్దండి, తొందరగా ఉడికిపోతుంది ఇది. ఇందులో మిక్స్ చేసుకుందాం ఇప్పుడు. ఇది 1 నిమిషం ఉడకనిచ్చాక అండి పొడి వేసుకుని కలుపుకున్నాం. ఇదిగోండి ఇలా మిక్స్ చేసుకున్నాను నేను. కొంచెం పొడిగా ఉంచుకుంటే ఇలా పొడిగా ఉంటుందండి, బాగుంటుంది. ఎక్కువ వాటర్ వేయకుండా కందిపప్పును ఉడికించుకుంటే. ఇందులో కొద్దిగా పసుపు అండి, ఈ పౌడర్ కూడా మిక్స్ చేసేస్తున్నానండి నేను. ఇదిగోండి కూర రెడీ అయిపోయింది, పొడిలాడుతూ తోటకూర కూర. మీరు కూడా చేసి టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉందో. థ్యాంక్ యూ సో మచ్.